కడప జిల్లా పులివెందులో వైసీపీ సానుభూతిపరుడైన యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వేట కొడవళ్లతో ఇంట్లోకి వచ్చి ఆదిశేషు భార్య, తల్లిని భయభ్రాంతులకు గురిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఆదిశేషు ఇంటికొచ్చిన టీడీపీ నేతలు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేరు. ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డైంది. అధికారం రావడంతోనే మహిళలను కూడా చూడకుండా తమ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆదిశేషు మండిపడ్డారు. టీడీపీ గుండాలు కత్తులు తీసుకుని నా భార్య నిండు గర్భిణి పడవలు తీసుకుని కత్తులు తీసుకుని నేను లేని చూసి నా ఇంట్లోకి పోయి చొరబడి నా ఇంట్లో ఉండే సామాన్లు మొత్తం అన్ని పగలగొట్టి ఫర్నిచర్ ప్రతి ఒక్కటి పగలగొట్టి నా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని కత్తులతో కొడవలతో బెదిరించారు. రాయలసీమలో రాజకీయం అంటే ఒక నీతి ఉంది. రాయలసీమలో రాజకీయం అంటే ఒక ఇది ఉంది. అలాంటి రాయలసీమ రాజకీయాన్ని ఈ రోజు ఇంటి గడప వరకు ఇంటి ఆడవాళ్ళ వరకు తీసుకొచ్చారు. గుండా రాజకీయం ఎవరిది, రౌడీ రాజకీయం ఎవరిది? దేవుడు అన్ని చూస్తా ఉంటాడు. నేను ఇప్పటికీ ఒకటే చెప్తున్నా, ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగంగా ఉపయోగించండి. చక్కగా ప్రజలకు మంచి చేయండి. అంతేగాని మిమ్మల్ని ఎదిరించిన వాళ్ళ మీదకి, ఆడవాళ్ళ మీదకి కత్తులు ఎత్తుకోకపోతే మొగోళ్ళని ఏమంటారు తెలుసా రాయలసీమలో? కడప జిల్లా పులివెందులో వైసీపీ సానుభూతిపరుడైన యూట్యూబర్ సుంకేసుల ఆదిశేషు ఇంటిపై టీడీపీ నేతలు దాడులు చేశారు. వేట కొడవళ్లతో ఇంట్లోకి వచ్చి ఆదిశేషు భార్య, తల్లిని భయభ్రాంతులకు గురిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో ఆదిశేషు ఇంటికి వచ్చిన టీడీపీ నేతలు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఆదిశేషు ఇంట్లో లేరు. ఇదంతా సీసీ ఫుటేజ్లో రికార్డైంది. అధికారం రావడంతోనే మహిళలను కూడా చూడకుండా తమ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని ఆదిశేషు మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కడప నుంచి మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, స్పందన అయితే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు అయితే వెలువడ్డాయో టీడీపీ అధికారంలోకి వచ్చిందని మ్యాజిక్ ఫిగర్ అలాగే భారీ ఘన విజయం అందుకునిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే సపోర్టర్స్ గా సానుభూతి పరులుగా ఎవరైతే ఉంటారో వారిపై దాడులు చేసుకుంటూ విరుచుకుపడినటువంటి వైనం రాష్ట్రంలో కావచ్చు, అటు కడప జిల్లాలో కూడా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో చంద్రబాబు నాయుడును అలాగే నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ నేతలపై, కార్యకర్తలపై అసభ్యంగా కావచ్చు, కీలక వ్యాఖ్యలు అలాగే అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసినటువంటి అందరిపై కూడా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే తాజాగా ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 4వ తేదీ ఏదైతే ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయో ఆ రోజు కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గం లింగాలలో యూట్యూబ్ ఎవరైతే ఉన్నారో సుంకేసుల ఆదిశేషు ఇంటిపై ఉన్నటువంటి లింగాల సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటిలోకి జొరబడి వారి ఇంట్లో దాడి అలాగే విధ్వంసం సృష్టించి ఇంట్లో ఉన్నటువంటి పరికరాలను అన్నిటి కూడా ధ్వంసం చేసినటువంటి ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనను యూట్యూబర్ అయినటువంటి ఆదిశేషు ఆయన స్వయంగా సీసీ కెమెరా ఫుటేజ్ ని అలాగే ఇంట్లో జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా ఆయన బయటికి వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా అక్కడ అతను మాట్లాడుతూ కూడా నిండు గర్భిణిగా ఉన్నటువంటి తన భార్యను అలాగే తన అమ్మ ఇంట్లో ఉన్నారు, తాను లేని సమయంలో టీడీపీ గూండాలు, టీడీపీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లి విధ్వంసం చేశారని, దాడి చేసే ప్రయత్నం చేశారు ఒకనొక సందర్భంలో అని చెప్పి కూడా అతను ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. నేను లేని సమయంలోనే ఇలా చేశారు, ఒకవేళ ఉంటే ఏమని చేసేవాళ్ళు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అతను ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా చేశారు. అయితే ఇప్పటికీ ఆదిశేషు ఇంకా కడప జిల్లాకు రాలేదు, తన సొంత గ్రామానికి కూడా చేరలేదు ఆ టీడీపీ నాయకుల దాడికి సంబంధించినటువంటి భయంతో.
ఇప్పటికే అతను వేరే చోట తలదాచుకొని ఉన్నటువంటి పరిస్థితి. తన అమ్మ కావచ్చు, తన భార్య గర్భవతిగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఊరు వదిలిపెట్టేసి తన బంధువుల దగ్గర తల దాచుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అతను ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలపై కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇంతవరకు పోలీసులు కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. స్పందిస్తే ఎటువంటి దాడులకు మరి లోనవుతారో, అలాగే దాడులు చేస్తారో తమపై అంటూ కూడా వైసీపీ నాయకులు కూడా చాలా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి యూట్యూబర్ ఆదిశేషు మాత్రం మళ్ళీ వెళ్తే తనపై ఎక్కడ అటాక్ చేసి దాడి చేస్తారో అని చెప్పి కూడా ఇంకా సొంత గ్రామం లింగాలకైతే రానటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే జిల్లాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నా కానీ పోలీసులు ఎక్కడ చూసి చూడనట్లుగా ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిన్న ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్లి వాళ్ళు గవర్నర్ దృష్టిలో పెట్టినటువంటి పరిస్థితి. దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న వెళ్లి కలిశారు. వైఎస్ఆర్ సిపి బృందం కలిసి నిన్న విజ్ఞప్తి చేశారు. అయితే మరి రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.